ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. మీ శత్రువుల మీద జయమిచ్చి మీకు నెమ్మది కలుగజేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అది ఎటువంటి శత్రువైనా ఆ శత్రువు మీద జయమిచ్చి నెమ్మది కలుగు చేస్తానని చెప్పి దేవుడు ఈరోజు వాక్యము ద్వారా వాగ్దానం చేస్తున్నారు. అది అనారోగ్యమనే శత్రువు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే శత్రువు కావచ్చు, మనుషులనే శత్రువులు కావచ్చు. వారు ఎటువంటి వారైనా వారి మీద జయమిచ్చి దేవుడు నెమ్మది కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు మీకు నెమ్మది లేకుండా చేయవచ్చు, అనారోగ్యం మీకు నెమ్మది లేకుండా చేయవచ్చు, మనుషులు మీకు శత్రువులుగా మారి నెమ్మది లేకుండా చేయవచ్చు. వారందరి మీద జయమిచ్చి దేవుడు మీకు నెమ్మది కలుగు చేస్తానంటున్నారు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఈరోజు నెమ్మది లేని మీ జీవితంలో నెమ్మదిని కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దావీదు బాలుడుగా ఉన్నప్పుడే బలమైన గొలియాతు మీద విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప జయ జీవితాన్ని కలుగు చేసి మీ జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తున్న ఆ సమస్యల మీద దేవుడు మీకు విజయాన్ని కలుగు చేసి దేవుడు మీకు నెమ్మదిని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. కనుక విశ్వాసంతో నమ్మకముతో ఏ శత్రువైతే మీకు నెమ్మది లేకుండా చేస్తున్నారో ఆ విషయాన్ని బట్టి, ఆ సమస్యని బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ అనారోగ్యాన్ని బట్టి, ఆ ఆర్థిక ఇబ్బందిని బట్టి ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటారో వాటన్నిటి మీద దేవుడు జయమిచ్చి మీకు నెమ్మది కలుగు చేస్తారు. కనుక విశ్వాసంతో నమ్మకముతో దేవుణ్ణి వేడుకొని మీ జీవితాల్లో నెమ్మది పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ జీవితాల్లో జయ జీవితాన్ని కలుగు చేసి నెమ్మదిని కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. శత్రువుల మీద జయం ఇచ్చి దేవా నెమ్మది కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసో నువ్వు నమ్మదగిన దేవుడవు. మా జీవితంలో జయ జీవితం కావాలంటే దేవా ఈ లోకంలో శత్రువులుగా ఉన్న వాటి మీద మేము విజయాన్ని పొందాలంటే అది నీ ద్వారానే. కనుక దేవా ఈరోజు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇక వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుని వారి జీవితాల్లో నెమ్మది పొందుకుని దేవా సంతోషంతో ఆనందంతో జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యమైన బిడ్డలను స్వస్థపరిచే దేవా వారి జీవితాల్లో పొందుకున్న స్వస్థం బట్టి దేవా నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట
వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.